ఇప్పుడేంటి మరి మీరు ఈ యాప్ మీద ఏమైనా కేసు పెట్టే పనిలో ఉన్నారా? ఎట్లా? ఆలోచన ఉందమ్మా నాకు. హ్మ్. ఆలోచన ఉంది. కలిసి కేసు పెడదామని ఆలోచనలో ఉన్నానమ్మా. ఓకే. అదే సజ్జనార్ సార్‌ని కలిసి విషయం చెప్పుకొని నిన్న గూడా ఆయన కాంటాక్ట్ కాలేదు. హ్మ్. ఇవాళ సాయంత్రంగా ఎళ్లి కలిసి కేసు పెట్టే ఆలోచనలో అయితే ఉన్నా. నాకాడన్నీ పూర్తి ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు మీరు అదే. నేనేదో చెప్పాను ఇట్లా ఇంత షోలు నిన్న కనీసం 8 ఛానల్స్ ఇంటర్వ్యూ చేశాయి. ఒక ప్రపంచం మొత్తం తెలిసింది ఇట్లా అని. ఒక ప్రపంచం మొత్తం తెలిసేటప్పుడు అబద్ధాలు అనేది ఉండకూడదు. ఏదో తూతూ మాలిష్‌గా చెప్పాడు, పోయాడు అనేది ఉండకూడదు. నాకాడ ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడైనా వెళ్ళి నా బ్యాంక్ అకౌంట్ ఎవరైనా పోలీసు అయినా సిబిఐ ఎవరైనా ఉంటారు కదా, నేను చెప్పడం మోసం అని గ్రహిస్తే నా ట్రాన్సాక్షన్ నా ఫోన్పే నెంబర్ మీద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. నా 2 ఇయర్స్ ట్రాన్సాక్షన్ చెక్ చేస్తే ఏ నెంబర్కి ఎంత పోయింది, ఎంత ఖర్చు పెట్టా ప్రతి ఒక్కటి ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నాకు అక్కడ ధైర్యం ఉంది. యాప్ వేసింది వాళ్ళని ఎవరిని అడిగినా వాళ్ళైనా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నేను నీకు 50,000 వేసాను, అబ్బాయి ఎందుకు వేసాను, ట్రాన్సాక్షన్ బయటపడతాయి కదా. నాకు ట్రాన్సాక్షన్ ఉన్నాయి. అది తెలుసుకొని వాళ్ళు ఏదన్నా నాకు న్యాయం చేస్తా అంటే చేయండి, లేదంటే కేసు అయితే పెట్టాలనే వచ్చాను నేను. హైదరాబాద్ అందుకే వచ్చాను. హైదరాబాద్ అందుకే వచ్చాను.